హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఈ బాటిల్స్ ఒకసారి చూడండి. మనకైతే మంజీరా వాటర్, బోర్ వాటర్ వస్తాయి మామూలుగా తాగడానికైతే మంజీరా వాటర్, లేదంటే మనం వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటాం, లేదంటే పెద్ద క్యాన్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ చూసే రివ్యూస్లో మొత్తం 1/2 లీటర్ బాటిల్స్ అండి. మొత్తము కుకింగ్కైనా తాగడానికైనా మొత్తం ఇవేనండి. 1/2 లీటర్. ఇలా ఎన్ని అవుతాయండి రోజుకి? చూడండి, ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఫ్రూట్స్ భలే ఉంటాయండి. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఫ్రూట్స్ అయితే. ఈ బాటిల్స్ చూడండి ఒకసారి. ఇలా ఎన్ని బాటిల్స్ అవుతాయి చెప్పండి, మీరే చెప్పండి. అయినా తప్పదు, ఇక్కడ ఇలాగే వాడతాం. ఈ బాటిల్స్ చూడండి ఎన్ని తెప్పించున్నాము. ఇలాంటి బ్యాగ్స్ దాదాపు ఒక 4-5 తెప్పించుకుంటాము ఒకసారి. ఒకటి $5 ఎంత ఉంటుందంటే తెలియదు నాకు కూడా కరెక్ట్గా. చూడండి, ఈ టిష్యూ పేపర్స్ చూడండి, బండిల్సే తెచ్చుకుంటారు. టిష్యూ పేపర్స్ అయితే కిచెన్లోకి, బాత్రూమ్స్కి అన్నిటికీ ఇవే వాడతారండి టిష్యూ పేపర్స్ అయితే. మనం ఇలాగైతే ఏం చేయగలమండి? ఈ బాటిల్స్ చూడండి, బ్యాగ్స్ తెచ్చి ఇంట్లో ఆన్లైన్లో బుక్ చేస్తే తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారండి. ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, వ్యాక్యూమ్ మిషన్. ఈ వ్యాక్యూమ్ మిషన్ తోటే వీక్లీ వన్స్ ఈ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేస్తామండి. నేనైతే ఉండలేక రోజు డైలీ క్లీన్ చేస్తాను. మా పిల్లలు ఎందుకు మమ్మీ రోజు డైలీ క్లీన్ చేస్తున్నావు, అలా చేయకూడదు, 1 వీక్ ఒకసారి చేసుకోవాలి అని చెప్తారండి. అది మా అమ్మాయి బెడ్రూమ్, చేస్తారు. నేనైతే ఉండలేనండి. ఇక్కడ క్లీనింగ్ అలవాటు అయిపోయి ఇండియాలో. ఇక్కడే చూడండి మా బ్యాగ్స్ చూడండి, డైలీ చేసుకుంటూ ఉంటానండి నేనైతే. మీకు వాషింగ్ మిషన్ చూపిస్తానండి, డ్రయరు వాషింగ్ మిషన్. ఇదండి మా అమ్మాయి వాషింగ్ మిషన్ చూడండి. దీనికి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. దీంట్లో ఏసీ యూనిట్ ఏదో ఉంటుందంటే లోపల. ఈ డ్రయర్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద సైజు ఉంటాయండి ఏవైనా. ఇక్కడ చూడండి డ్రయర్ చూడండి, దీంట్లో వాష్ చేసేస్తాము మొత్తం. మన వాషింగ్ మిషన్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వేరే సపరేట్, ఇది వేరే వెరైటీగా ఉంటాయండి. ఇక్కడైతే లిక్విడ్ వేయాలి, పెట్టేసి ఇక్కడ అలా 2 times ఇది నొక్కామంటే వాషింగ్ మిషన్ ఆన్ అయిపోతుంది. తర్వాత అవి వాష్ అయిపోయిన తర్వాత ఇవి డ్రయర్లు వేస్తామండి. ఇది డ్రయర్. ఈ పక్క ఇది చూడండి డ్రయర్ ఎలా ఉందో. దీనికి 60 పెట్టేస్తాం. ఇక్కడ 60 పెట్టి ఇది ఆన్ చేసామంటే ఒక 60 minutesలో మొత్తం బట్టలు మనకి ఎలా అయిపోతాయంటే, ఎండలో ఆరేస్తే మనం మంచి సమ్మర్లో అలాగైపోతాయండి. చూడండి లోపల ఎలా ఉందో డ్రయర్స్. చాలా ఒక 60 minutes వేస్తామండి ముందు. అది కొంచెం డ్రై కాకపోతే మళ్ళీ వేస్తాము. అసలు ఎలా వస్తాయంటే అసలు చెప్పనవసరం లేదు, అలా మాడిపోయినట్టుగా వస్తాయండి బట్టలు. అవన్నీ డ్రైయర్ అయిపోయిన తర్వాత ఎవరి బ్యాగ్స్లో వాళ్ళు వేసేసుకుంటాం. 3 bags పెట్టుకుంటాము. ఈ బ్యాగ్స్లో అన్నీ వేసేసుకుంటాం, ఎవరి బ్యాగ్స్ డైలీ యూజ్ మాత్రం. అది మనకు కూడా వస్తే బాగుంటుంది కదండి ఈ డ్రయర్. ఎంచక్క ఈ ఆడవాళ్ళు కొట్టుకోవడం చేయటం ఉండవు కదండి. బట్టలు ఆరేసుకున్నప్పుడు ఎన్ని గొడవలు అవుతాయి కదా మనకైతే. అవన్నీ ఏమీ ఉండవు. నీట్గా ఎంచక్క మనకు కూడా వస్తే బాగుండు. ఓకే, కొన్ని దగ్గర వచ్చుంటాయేమోనండి, చూడలేం. ఇంకా బట్టలు ఉతికి ఐరన్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయంటండి. అవి ఎక్కడున్నాయేమో మరి మనకు తెలియదు. ఓకేనండి, ఇది మీకు చూపించాలనుకున్నాను డ్రయర్ ఎప్పటి నుంచో. ఈరోజు కుదిరింది చూడండి. ఓకేనండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.